నగర నియోజకవర్గం వైసీపీలో రోజా వ్యతిరేక గ్రూపులు ఆమెకి టికెట్ దక్కకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆమెకి తప్ప ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీకి పనిచేస్తామని అధిష్టానానికి చెబుతున్నారు. అయితే రోజా మాత్రం తనకి తప్ప మరెవరికి నగర టికెట్ అవకాశం లేదంటూ తన అనుచరులతో చెబుతున్నారట. నగర నియోజకవర్గంలో మంత్రి రోజాకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందా? టికెట్ రేసులో ఉన్న రోజా అసమ్మతి నాయకుల ప్రయత్నాలు ఫలిస్తాయా అన్న చర్చ హాటాటుగా కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం మరోసారి చర్చల్లో నలుగుతోంది. మంత్రి రోజా ఈ నియోజకవర్గం నుంచి మూడోసారి బరిలో ఉంటారా? జగన్ ఆమెపై నమ్మకం ఉంచి టికెట్ ఇస్తారా అన్నది సెగ్మెంట్ లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ గాలి బలంగా ఉన్న 2019 ఎన్నికల్లో రోజా బొటాబోటీ మెజారిటీతోనే విజయం సాధించారు. అదే కాక రెండోసారి గెలిచిన నాటి నుంచి నియోజకవర్గంలోని పలువురు నేతలతో సత్సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలో నగరి నియోజకవర్గంలోని అసమ్మతి వర్గం అంతా ఏకమై రోజాకు వ్యతిరేకంగా అమరావతిలో కూర్చుని పావులు కదుపుతున్నారట. ముఖ్యంగా పెద్దిరెడ్డి అనుచర వర్గంగా పేరున్న నగరి మున్సిపల్ మాజీ చైర్మన్ శాంతి, ఆమె భర్త ఈడిగా కార్పొరేషన్ చైర్మన్ కేజే కుమార్లతో పాటు ధర్మకర్తల మండలి చైర్మన్ చక్రపాణి రెడ్డి, పుత్తూరుకు చెందిన మొదలియార్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అమ్ములు, వడమాలపేటకు చెందిన జడ్పీటీసీ మురళీరెడ్డి, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన విజయపురం మండలానికి చెందిన లక్ష్మీపతిరాజు, ఇలా రోజా వ్యతిరేకుల లిస్ట్ చాంతాడంత కనిపిస్తోంది. వీరంతా ప్రస్తుతం అమరావతిలో మాకం వేసి ఎట్టి పరిస్థితుల్లోనూ రోజాకు టికెట్ దక్కకుండా ముఖ్య నేతలపై ఒత్తిడి తెస్తున్నారట. రోజా వ్యవహార శైలితో పాటు ఆమె కుటుంబ సభ్యుల పెత్తనంతో నగరిలో పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతుందని అసమ్మతి నేతలు ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నారంటున్నారు. ఇసుక, గ్రావెల్ దందాలతో పాటు స్థానిక నాయకులకు విలువ ఇవ్వకపోవటం, తమను రాజకీయంగా దెబ్బతీయడానికి చేసిన ప్రయత్నాలను వివరించారట. ఇప్పటికే చిత్తూరు జిల్లా కోఆర్డినేటర్ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పలుమార్లు వారంతా సమావేశమై ఆమెకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు. దాని తర్వాత సజ్జల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు పార్టీ సర్వేలలో కూడా ఆమె పరిస్థితి ఆశాజనకంగా లేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెకు అవకాశం ఇవ్వకూడదని అంటున్నారు. తానే పార్టీ వాయిస్ అన్నట్లు ఆమె పరిధిని దాటి మాట్లాడి పలుసార్లు విమర్శలు పాలైన ఉదంతాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఆమె వ్యవహరించిన తీరు పార్టీని అప్రతిష్ట పాలు చేసిందని పార్టీ కేడరే అంటుంది. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆమె టపాసులు కాల్చి డాన్స్ చేయడం అనేది పెద్ద వివాదంగా మారింది. ఆ క్రమంలో చంద్రబాబు సొంత జిల్లాలో తటస్థంగా ఉన్న వర్గాలు కూడా ఆమె తీరుతో పార్టీకి వ్యతిరేకంగా మారాయన్న వాదనను రోజా వ్యతిరేకులు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారట. దాంతో రోజా టికెట్ విషయం హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు. అయితే ఆర్థిక వనరులతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా బలమైన క్యాడర్ ఉన్న నాయకులు అసమ్మతి గ్రూప్ లో లేకపోవడం రోజాకు కలిసి వచ్చే అంశమని ఆమె వర్గం భావిస్తుంది. ఆ లెక్కలతోనే వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ వచ్చే అవకాశం ఉందని రోజా భావిస్తున్నారట. అదే టైంలో ఆర్థికంగా బలంగా ఉన్న గాలి ముద్దు కృష్ణమ నాయుడు రెండో కుమారుడు జగదీష్ తనకు అవకాశం ఇవ్వమంటూ వైసీపీ ముఖ్యులకు టచ్ లో వెళ్లడం రోజా వర్గంలో గుబులు రేపుతోందంటున్నారు. మరి జగన్ థర్డ్ లిస్టులో ఎవరికి ఛాన్స్ ఇస్తారో కానీ రోజా సెల్ఫ్ గోల్ చేసుకుంటూ వివాదాలు చిక్కుకోవడం ఆమెకు మైనస్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందంటున్నారు. అందుకే మంత్రిగా ఉంటూ కూడా ఆమె టికెట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. వాస్తవానికి జిల్లాలో బలమైన రెడ్డి సామాజిక వర్గం నాయకుల టికెట్ ఎక్కడా మార్చలేదు. కేవలం రోజారెడ్డి విషయంలోనే ఈ చర్చ నడుస్తుండడం గమనార్హం.